జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలకు ఆలయ అధికారులు ఘన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 26న అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 30వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయంలో గతంలో జరిగిన టికెట్ స్కామ్ చోరీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 29 కోట్ల రూపాయలతో అనివేటి మండపం సహా పలు అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా చెబుతున్న ఈవో వేండ్ర త్రినాథరావుతో మా జిల్లా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈవో వేండ్ర త్రినాథరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రత్యేకంగా ఆలయానికి సంబంధించి వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటారు సార్? ఈ నెల 26వ తారీఖు పెళ్లి కుమారుడితో చేయడంతో ఈ కార్యక్రమం మొదలవుతుందండి. వచ్చే నెల అనగా 3/5/2025తో ఈ కార్యక్రమాలు కళ్యాణ ఉత్సవాలు ముగుస్తున్నాయి. 30వ తారీఖు రాత్రి 8 గంటలకి తూర్పు రాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన డయాస్పై శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం మాదిరిగానే యథావిధిగా నిర్వహించడం జరుగుతుందండి. అలాగే మరునాడు అనగా 1/5/2025 రాత్రి 7 గంటలకి స్వామివారి రథోత్సవం, అంటే పూర్వం నుంచి వస్తున్న పురవీధులు ఏదైతే ఉన్నాయో ఆ వీధులు గుండా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అలాగే కళ్యాణం సందర్భంగా 26వ తారీఖు నుంచి 1/5/2025 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. విఐపీస్ వచ్చేటప్పుడు సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అందరికీ స్వామివారి కళ్యాణం తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో కేవలం పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ భక్తులు స్వామివారి దర్శనం వచ్చే భక్తులకు ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? వేసవి కాలం సంబంధించి సెలవు పందులు కానీ ఎటువంటి ఏర్పాట్లు ఇస్తుంటారు? ఇప్పుడు వేసవి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఈ చలువు బందర్లు ఏర్పాటు చేయడం, ఇప్పుడు అడిషనల్ గా వాటర్ పాయింట్స్ కూడా మనం అప్రూవ్ చేయడం, ఎక్కడికక్కడ మనం బబుల్స్ ఏర్పాటు చేసి వాటర్ బాటిల్ గ్లాస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ లో కూడా వాటర్ వాళ్ళకి సఫిషియెంట్ గా అందించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సంఘటనలు కూడా ఆలయంలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆలయం ఉండి లెక్కింపులో చోరీ ఘటన కానీ, టికెట్ల స్కామ్ కానీ, ఇటీవల ఏదైతే చెప్పులతో కూడా ఆలయ ప్రాంగణంలో తిరిగి ప్రస్తుతుంది. అటువంటి పునరావృతం కాకుండా ప్రస్తుతం ఎటువంటి చర్యలు చేపట్టారు? జరిగినవన్నీ ఒకసారి మనం రివ్యూ చేసుకొని దానికి జరిగిన కారణాలు ఏంటనేది విశ్లేషించుకోవడం, రాబోయే రోజుల్లో ఆ విధంగా జరగకుండా ఉండడానికి సిబ్బందితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని అటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి సంబంధించి గతంలో కూడా ఇక్కడ పనిచేశారు మీరు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈవోగా కూడా మళ్ళీ బాధ్యత స్వీకరించారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? గతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు అసలు? నేను అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే గతంలో ఇక్కడ వర్క్ చేయడం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, భక్తులకి అన్ని ఉపయోగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రేపు 30వ తారీఖుని గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా ఓపెన్ చేయబోతున్నామో అనివేటి మండపం ఒకటి ఉందండి. అది 12 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే క్యూ కాంప్లెక్స్, ఇప్పుడు తిరుపతి మాదిరిగానే ఇక్కడ కూడా క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం, ఆ లైన్ లో వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోవడానికి కూడా బల్లలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదొక 12.5 కోట్లతో అది నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మనకి శివాలయం, కొండ మీద శివాలయం ఉందండి. ఆ శివాలయానికి రాజగోపురం స్టోన్ వర్క్ 4.5 కోట్లతో, అది కూడా ఈ 3 వర్క్స్ 30వ తారీఖున మంత్రివర్యులు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 3 వర్క్స్ టోటల్ కాస్ట్ 29 కోట్లండి. అలాగే ఇక ముందు మనం చేయబోయే పనుల్లో మనకు మాస్టర్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. ఈ దేవాలయానికి మనకున్న సైట్ అవైలబిలిటీని బట్టి రాబోయే 15-20 సంవత్సరాలకి మనం భక్తులకి ఏ సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద ఆల్రెడీ మాకు మాస్టర్ ప్లాన్ ఉన్నదండి. దాన్ని బేస్ చేసుకుని రాబోయే కార్యక్రమాలు కూడా మనం పనులు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇక వారం 10 రోజుల్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సార్,
ఏదైతే ఆ వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి కూడా తూర్పు గావుల గోపురం వైపు కూడా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు కూడా పిలుపుని పరిస్థితి ఉంది. కెమెరా నరకతో రాంబాబు, సివిఆర్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.